సింపుల్ గా వాళ్ళకి ఎందుకు ఇలాంటివన్నీ అందించడం, వాళ్ళకి వాల్యూ తెలియాలి కదా అని చెప్పేసి వాళ్ళకి ఒక ఛాలెంజ్ పెడతానని చెప్పేసి అన్నాను అనమాట. సో ఇదిగోండి ఆ గ్యాంగ్ ఇక్కడే కూర్చొని ఉన్నారు. ఇందాక ఎవర్రా పాస్తా అన్నారు, దేకో బాహర్ కా రాస్తా డైలాగ్ కొడదాం అనుకున్నాను తెలుసా నేను. ఇదేం ఏ పప్పు నేను తీసుకోను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నిమ్మకాయ తినేస్తా కొంచెం ధైర్యంగా. బర్రెలు తప్పించేది పెద్ద మాట అన్నాడు సరాడు. మీకు ఏంట్రా డాన్స్ చెప్పేస్తున్నావు? కాకరకాయ తిన్నావు ఇది ఎంత కొరుకునండి. ఏంట్రా కింద పడి కొట్టేసుకుంటుంది. వెల్కమ్ టు మేడమ్ అంతే యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను చేయబోయేటటువంటి వీడియో ఏంటి అంటే సమ్మర్ హాలిడేస్ 10th క్లాస్వి క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత హాలిడేస్ కూడా రావడం జరిగింది. సో ఇంకా లేడీస్ గ్యాంగ్ ఉంటుంది కదా, రచ్చ గ్యాంగ్, మా పాప వాళ్ళ ఫ్రెండ్స్. సో చక్కగా ఇంటికి వచ్చారు. దాని తర్వాత ఆంటీ పదండి మాల్కి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఆంటీ ఇది ఆర్డర్ చేయండి, అది ఆర్డర్ చేయండి. రిచ్ కిడ్స్ బాగా ఆంటీ పిజ్జా, బర్గర్, పాస్తా అవి ఇవన్నీ కూడా మొదలు పెట్టారు. అయితే నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే, వచ్చిన ప్రతిసారి ఊరికి బయట ఫుడ్ ఎందుకు పెట్టడం, సింపుల్గా వాళ్ళకి ఎందుకు ఇలాంటివన్నీ అందించడం, వాళ్ళకి వాల్యూ తెలియాలి కదా అని చెప్పేసి వాళ్ళకి ఒక ఛాలెంజ్ పెడతానని చెప్పేసి అన్నాను అనమాట. ఆ ఛాలెంజ్లో కనుక వాళ్ళు పాస్ అవుతే వాళ్ళకి నచ్చింది నేను ఆర్డర్ చేస్తాను. అది సో ఇదిగోండి ఆ గ్యాంగ్ ఇక్కడే కూర్చొని ఉన్నారు. రచ్చ గ్యాంగ్, పిచ్చ గ్యాంగ్ అని కాకుండా చాలా మంచి గ్యాంగ్, క్యూట్ గ్యాంగ్. చూడ్డానికి అయితే ఎంత అందంగా ఉన్నారో, నిజంగా వాళ్ళ ప్రవర్తన కూడా అంతే డాష్ డాష్ డాష్. అది మీరు చూడండి. అంటే బాగా చెప్పానా? అవును, ఇందాక వచ్చి మీరు నన్ను ఏం అడిగారు తినడానికి? నూడిల్స్, కేఎఫ్సి, పానీపూరి, పిజ్జా. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్, ఎలా ఉన్నారో చూడు. ఇందాక ఎవర్రా పాస్తా అన్నారు, దేకో బాహర్ కా రాస్తా డైలాగ్ కొడదాం అనుకున్నాను తెలుసా నేను. అందుకే మార్చేసారా? సో వీళ్ళకి ఈ ఐటమ్స్ కావాలంటే, మీకు ఈ ఐటమ్స్ కావాలంటే మీకు ఈజీగా నేను అలా ఇవ్వదలుచుకోలేదు. మీరు ఒక ఛాలెంజ్ చేస్తే నేను పెట్టిన దాంట్లో మీరు పాస్ అవుతే క్రీమ్ స్టోన్ కావాలి. నీకు క్రీమ్ స్టోనా? నీకు సరే, క్రీమ్ స్టోన్ కావాలన్నా ఏది కావాలన్నా సరే మీరు నేను చెప్పింది చేస్తేనే మీరు అడిగింది నేను మీకు ఇస్తా. చేస్తారా? దేనికైనా రెడీయా? పక్కా. అయ్యో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్రడ్యూస్ చేయాలి కదా. ఈవిడేనండి రాజనందిని, ప్రతి బ్లాగ్లో మీరు చూస్తూ ఉంటారు, మా పాప. సో ప్రజెంట్ తిను 10th క్లాస్. అండ్ ఈ చిన్నపిల్ల ఉంది కదా, వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు. అండ్ తిను సహస్ర, ఇంతకు ముందు బ్లాగ్లో కూడా మీరు చూసారు. అండ్ అలాగే మేఘన, చాలా మూవీస్లో, సీరియల్స్లో బాగా పాపులర్. అండ్ ఇప్పుడు కూడా ప్రజెంట్ అమ్మాయి గారు అనే సీరియల్ చేస్తోంది. అబ్బా, అది ఆర్టిస్ట్ అండి, ఆర్టిస్ట్ తెలిసిపోయింది కదా. తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. అండ్ అలాగే తను వేద, మన విజయ్ అన్న వాళ్ళ పాప. మొన్నే తన శారీ ఫంక్షన్ ఇదంతా కూడా చూసారు కదా. వీళ్ళ ముగ్గురు కన్నా తను చిన్నది కొంచెం, ఒక 1 year. ఎందుకు నవ్వుతున్నారు? మీకన్నా పెద్దగా ఉందనే, కానీ చాలా క్యూట్గా ఉంటుంది వేద. ఏం వేద? ఎస్ వేద. ఒకటి నేను పెట్టిన ఛాలెంజ్ మీరు పక్కా చెయ్యాలి. కాదు, కూడదు, కుదరదని వెనకడిగేయొద్దు. ఏదైనా రెడీయా? పక్కా. ఒక్కసారి నా మైండ్ సెట్ చూసి, ఇంతకుముందు నా వ్లాగులు చూసి, నా శాడీస్ చూసి, నా సీరియల్స్ చూసి కూడా మీరు ఓకే అంటున్నారు కదా. ఏం చెప్పు, మాటలు రావా? నో కమెంట్స్. మూగిపోయిందా గొంతు? చెప్పు నోటి నుంచి ఏదన్నా. ఏం చెప్పాలి? పక్కా చేస్తావు కదా. చెప్పాలి, చేసేస్తా. ఏదైనా ఛాలెంజ్ కి తగ్గేదేలే. నువ్వు ఎలాగో తగ్గట్లేదు తెలుస్తుంది. ఏమంటారు? సేమ్. ఒకవేళ మీరు ఛాలెంజ్ లో కనుక ఓడిపోతే నీ కాన్ఫిడెన్స్ తగిలయ్యా. మేఘన ఎక్స్ప్రెషన్ అలాంటిదే ఉండదా అండి అంట. పక్కా? పక్కా. ఒక్కవేళ ఓడిపోతే
నాకు మమ్మీ శాడిజం నాకు ఒక్కదానికి తెలుసు. ఆగండి. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఏదో ఊరికే అలా అన్నాను కానీ నిజంగా శాడిస్ట్ అని మాట వేసేస్తే వాళ్ళు కింద కమెంట్లు అయి పెడతారు శాడిస్ట్ శ్రీవాణి అని చెప్పి. సరే మమ్మీ అంత శాడిస్ట్ కాదులేండి. ఇంకా పొరుగుతుంది. పక్కన పక్కా. ఓడిపోతే ఏంటి ఒక్కటి చెప్పు. డాన్స్ చేస్తాం. మాకెందుకు పనిష్మెంట్ మీరు డాన్స్ చేస్తే? వేసేసాడు, బాగా వేసేసాడు. పాట పాడతాం. అది కూడా మాకు పనిష్మెంట్. పెట్టే శాడిజంలోనే మిర్చి ఒకటి ఉంటుంది, ఓడిపోతాం. ఓడిపోయిన పనిష్మెంట్ తీసుకోవడం రెడీ కదా? సరే సరే నేనేం చెప్తా చేస్తాను. అమ్మా ఇలా చాలా చండాలం వాళ్ళు. ఇలా కెమెరా ఐ జస్ట్ సా ది డైనింగ్ టేబుల్. కెమెరా వెనకాల వీళ్ళు అల్లరి వేరు. ఇప్పుడు కెమెరా ముందు రాగానే ఇంత డీసెంట్ స్టూడెంట్స్ లో బిహేవ్ చేస్తున్నా. మీ ఫ్రెండ్స్ అందరు స్కూల్లో చూస్తారనే కదా, మీ వాళ్ళందరూ చూస్తారనే కదా. వీళ్ళంతా డీసెంట్ ఫెలోస్ అస్సలు కాదండి. ఎస్ మీకోసం సర్ప్రైజ్. ఒక్కసారి ఈ టేబుల్ చూడండి. ఓ మై గాడ్, ఓ మై గాడ్. యా ఇది ఇవి ఓకేనా? ఇక్కడ ఐటమ్స్ బాగున్నాయా? 3 రోజెస్ యాడ్ లో ఉన్నారు. ఇక్కడ 3 రోజెస్ ఎక్కడ ఉన్నాయిరా? అల్లం, ఆమ్లా, కాకరకాయ, కాకరకాయ, నిమ్మకాయ. అదేం ఆకుకూర? ఒక్క నిమిషం ఆగండి. అదేం ఆకుకూర? పాలకూర. నేను తను చెప్పన్నా కదా, నా డౌట్ అదొక్కటి తప్ప అన్ని చెప్పిందంటే దాని పాలకూర అని తెలియదు. కరెక్టేనా? నీకు నిజంగా తెలియదు కదా? వీళ్ళకి దీంతో పాటు కాదు. ఒక్క నిమిషం ఆగండి మీరు, ఇలాగే ఒక్క నిమిషం ఆగండి. నందిని ఇంకా నువ్వు ఆపేసే, ఎందుకంటే నీకు ఇది ఆల్రెడీ తెలుసు, నేను నీకు నేర్పించేసాను కాబట్టి. ఇంకా కూరలు తెస్తుంది. కూరలు తెస్తుందా అంటే మొన్ననే నేను ఇది నందినికి నేర్పించాను అనమాట. మీరు కనుక ఆ వ్లాగ్ కనుక చూసినట్టయితే మీకు తెలుస్తుంది. దానికి పాలకూరే తెలియలేదు మేఘనా కంటే, ఇది డెఫినెట్గా ఇలా నేర్పించాల్సింది. అయితే ఆగు, చెప్పకు, తెలియని వాళ్ళని అడుగుదాం ఫస్ట్. నేను చెప్తా. వేదా ఇదేం చెప్పు. ఇదంటారు స్ప్రౌట్స్ లో వాడతారు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. దోసపిండి. అరే చెప్పు నందిని, సాయిగా చేయొద్దు. అరే ఇదేం పప్పు కూడా తెలియదారా మీకు? ఇదేం పప్పా? ఏం పప్పు? చెప్పాను. నేను నా బిడ్డ ఒక్కతే అనుకున్నానండి. ఎవ్వరికి ఇదే పప్పు కూడా తెలియదు. ఊరికే దోశలు గ్రీన్ కలర్ ఉంటాయా? కాదు, ఇట్లా 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 వేస్తారు. పెసరపప్పు రా, అది పెసరపప్పు. తెలిసింది. దిస్ ఇస్ మినప్పప్పు. నీకు ఇప్పుడే అది నేను పాయసంలో బాల్స్ ఉంటాయి కదా. పాయాసంలో వేసేటటువంటి సగ్గు బియ్యం అనుకుంటున్నారు వీళ్ళు. బాల్స్ అవి ఎక్కువ వైట్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ వీళ్ళకి పప్పులు కిచెన్ వీడియో మాత్రం చూడడం మర్చిపోకండి. అన్ని పప్పులు అందులో చూస్తున్నా తెలుసుకోండి. ఓకేనా? ఒక వర్షంలో ఆనందంగా ఉంది, ఒకవైపు కొంచెం బాధగా ఉంది. ఈ ఏజ్ వచ్చేంత వరకు పిల్లలకి ఏమీ తెలియదని. ఇంకోటి నా పిల్లకే తెలియదు అనుకున్నా, వీళ్ళకి కూడా తెలియదు అంటే పర్వాలేదు, మన పెంపకం కూడా కొంచెం అని చెప్పి. సరే ఓకే, మీకు ఇప్పుడు ఇచ్చేటటువంటి టాస్క్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఐటమ్స్ పేరు తెలుసు కదా, చెప్పండి. పాలకూర, జింజర్, ఆమ్లా, కాకరకాయ, నిమ్మకాయ. వీళ్ళు ఇవేవి వాడరు ఒక పాలకూర తప్ప, అందుకే ఇవి బాగా తెలుసు. ఈ తిన్ను అవి తిన్ను అంటారుగా. నిమ్మకాయ తింటావా? అయితే ఓకే. సో మీకు ఇచ్చేటటువంటి టాస్క్ ఏంటంటే ఈ స్లిప్స్ లో ఈ ఐటమ్స్వి పేర్లు రాసి ఉన్నాయన్నమాట. నేను తీసుకొచ్చా. వద్దు నాకు లాస్ట్ చెప్పేది వినండి. ఈ స్లిప్స్ లో ఈ ఐటమ్స్ పేర్లు ఉన్నాయి. సో మీకు నచ్చింది మీకు కావాలి అంటే కనుక ఈ స్లిప్ లో ఏది ఉందో మీరు అది తినాలి. వండింది కాదు, పచ్చిది. సో ఇందులో ఎవరికి ఐటమ్ వస్తుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? నేను తీసుకోవాలి ఫస్ట్. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య, నేను పోతాను. తీసుకో. అమ్మని ఫస్ట్ తీసుకో. అగ వేదాకి ఏమో ఫస్టే మంచిది వెళ్ళిపోతే తీసుకో. ఇప్పుడు ఓపెన్ చేయొద్దు, నేను చెప్పినప్పుడు ఓపెన్ చేయాలి. పట్టుకో.
పట్టుకో. దా తీసుకో. అమ్మ ఎంత భయపడుతున్నారా. వీళ్ళు ఏమి ఇష్టం లేదు నీకు ఇక్కడ ఉన్న దాంట్లో? అన్ని ఇష్టం ఉండవు. ఏమి ఇష్టం ఉండవు. తీసుకో. ఓపెన్ చేయొద్దు. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. సరే డన్. ఓపెన్ చేయండి ఇప్పుడు. 3, 2, 1 గో. లెమన్. లెమన్. యూ లక్కీ గర్ల్. పాలకూర. అప్పటి నుండి అదే వాసన చూస్తుంది. ఆమ్లా. అంటే వండింది కాకరకాయ తింటాను, నా ఫేవరెటే. కానీ పాపం వేద అప్పటి నుంచి కోరుకుంటుంది లెమన్ 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 అని. అయితే నాకు మిగిలింది అల్లమా? అబ్బో. ఓకే, సో ఎవరిది వాళ్ళకి వచ్చేసింది కాబట్టి దిస్ ఈస్ ఫర్ మేఘన. ఆల్రెడీ వాష్ చేసి పెట్టాం. దాని తర్వాత దిస్ ఈస్ ఫర్ వేద. అందరు ఒక్కొక్కటి తింటే చాలు. అండ్ దిస్ ఈస్ ఫర్ సహస్ర అండ్ నందిని. దిస్ ఈస్ ఫర్ యూ. ఒక్కటి తినాలా? ఒక్కటి తినాలి విత్ పీల్ తినాలి. ఎస్, కత్తి తీసుకొస్తాను ఉండండి. నాకు ఫస్ట్ కాకరకాయది చూడాలని ఇంట్రెస్ట్ ఎక్కువ. సహస్ర తినేది నేను చూడాలి. చేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. సో ఫస్ట్ సహస్ర ఇటు వచ్చి సెంటర్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నువ్వే ఇప్పుడు కాకరకాయ తినే బ్యాచ్. యాక్చువల్లీ నేను ఇంకా చిన్న కాకరకాయ తీసుకొని వచ్చాను అనమాట. పెద్ద కాకరకాయ కనుక తెచ్చుంటే నీ పని అయిపోయేది. పైన తీసే అలా తీయకూడదు, తొక్కతోనే తినేయాలి. కమాన్ సహస్ర, యూ కెన్ డూ ఇట్. ఎంకరేజ్ చేయరా నాన్న ఫ్రెండ్స్ మీరు? యాక్చువల్లీ ఇట్స్ గుడ్ ఆన్ యూ. ఇది కొంచెం ఓవర్గా లేదా? ఫస్ట్ బైట్ కదా. చేదు నాటు. పర్లేదు, బానే ఉందన్నావు కదా. అది చాలా అండి. అబ్బా అంత లేదు, ఎవరిదాళ్ళు ఫుల్ తినాల్సిందే. కమాన్ సహస్ర. ఏమడిగింది ఇందాక నన్ను? పాస్తానా? కాదు, పానీపూరి. ఇదే పానీపూరి ఇప్పుడు నీకు. ఇది తిన్నాక కూడా నీకు పానీపూరి అనే కోరిక ఉంటే చెప్పు, నేను నీకు ఇప్పిస్తా. వద్దులే ఆంటీ. వెనకడికి వేసేదే లేదు, అసలు తగ్గేదే లేదన్నావు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. తిను. ఎంత డీసీ. ఇప్పుడు కెమెరా ఆఫ్ అయింది అనుకో, నీ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుంది చెప్పు. కెమెరా ఉందని. వాటర్ కోరికలో మింగేద్దామనే. కొరకు పెద్ద కాదు, ఒకవేళ నువ్వు ఇది తినేది కనుక మీ పేరెంట్స్ చూస్తే వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటది? మంచిగా అయింది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పెద్ద బైట్. అబ్బా నీ ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్ అంటే షేరింగ్ అంటారు కదా. ఫ్రెండ్ అంటే షేరింగ్ అంటారు కదా. తినాలా? నీ ఇష్టం. ఓకే. ఫ్రెండ్ అంటే షేరింగ్ కదా తల్లి. అంటే ఇది ఇంత ఈజీ కొరికేస్తుంది అంత చేదు మరి. బాగుంది. పెద్దది. గట్టిగా కొరకు తల్లి, కొరకు. పళ్ళు షార్ప్గా లేవా ఏంటి? శత్రువులు ఎక్కడ ఉంటారు సార్? ఫ్రెండ్స్ లోనే ఉంటారు. నమ్ములు చూడు, నమ్ములుకుంటే ఎలా తింటుందో. ఏడ్చేదా తినేదా? ఇది యాక్చువల్లీ చాలా మంచిది కాకరకాయ తినడం. మామూలుగా తినమంటే తింటారా పిల్లలు? అందుకే కక్ష కట్టుకొని మరి వీళ్ళకి తినిపిస్తున్నా. ఇంకా ఉంది. అరే నీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోర్రా అక్కడ.
పెద్దది ప్లీజ్ ప్లీజ్ చేదుగా వద్దని ఎప్పుడు అనుకోలేదు. జీవితం ఇంత చేదుగా అవుతుందని ఇప్పుడు అన్ని దొంగ నీళ్ళు లాగేస్తుంది అక్కడ. ఏయ్ చీటింగ్ చీటింగ్ చీటింగ్. దా ఇప్పుడు నెక్స్ట్ పుల్లటి నిమ్మకాయ విత్ పీల్. యాక్చువల్లీ పీల్తో తినడం అనేది చాలా మంచిది అనమాట. మంచిగా డైజెషన్కి కూడా చాలా మంచిది. విటమిన్స్ డైలీ ఒక ఫుల్ లెమన్ తీసుకోమంటారు. మనం ఓన్లీ జ్యూస్ మాత్రం తీసుకుంటాం. తొక్కతో సహా తినాలన్నమాట. ఇప్పుడు వేద ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూద్దాం. వేద కట్ చేయనా ఇలాగే నల్లేస్తావా నోట్లో వేసుకొని? వేద నేను ఒకసారి తిన్నా బానే ఉంటది. నేను ఇంకోసారి ఆల్రెడీ తిన్నాను 7up లో. 7up అని వీళ్ళందరితో సరదాగా ఒక గేమ్ ఆడిస్తానమాట. ఆ గేమ్లో వీళ్ళు ఆల్రెడీ తినడం అనేది జరిగింది. సో లక్కీ వేద స్మెల్ బాగుంది. తిన్నాను. ఇంకోటి ఇస్తాను నీకు కావాలంటే బోల్డ్ ఉన్నాయి నిమ్మకాయలు. విత్ పీల్. నా నోట్లో వాటర్ ఇప్పుడే వస్తున్నాయి. తినండి మీకు. పళ్ళతో ఎవరన్నా నిమ్మకాయని కొరుకుతారా? పళ్ళతో ఎవరన్నా నిమ్మకాయని కొరుకుతారా? ఎలా తినాలో కూడా తెలియదారా? నోట్లో పెట్టుకొని నమిలేయాలి ఒకటేసారి. అమ్మో పెట్టుకో పెట్టుకో. Come on, come on. దా. ఏంట్రా ఎంకరేజ్ చేయరా ఫ్రెండ్ని? ఫ్రెండ్ ఎంకరేజ్ చేయరా? చాలా తినదంటే లోపల తింటాం. తొక్క తింటాం. అలాగా నవలేయచ్చు. తొక్క ఏం కాదు. పులుపుతో దాంతో తొక్క తినేయచ్చు. యా నీకేమొచ్చిందిరా? టేస్టే ఉండదు. ఇవన్నీ ఓకే కానీ అది మరీ దారుణం తెలుసా. దానికి ఏ రుచి ఉండదు. దీనికన్నా పులుపు, అది చేదు. బాగానే తింటున్నామ్మా. మంచిగా వస్తుంది ఇలా పలు. చెక్కిలి గింతలు పుడుతున్నాయంట. ఉండు, ఆవిడికి నోట్లో చెక్కిలి గింతలు పుడుతున్నాయంట. ఆవిడ చెప్పడం విన్నావా? ఇంకెళ్తే గోడ పగిలిపోద్ది వెనకాల. ముందుకురా తిను. అదేం తిని చిలక కొరికినట్టు కొరుకుతున్నావు ఏంటన్నా? నోట్లో మొత్తం పెట్టుకొని కరకరగా నవలేసి నవలి నా మాట నవలి నవలి. చిప్స్ కరకర అమ్మాయి ఇప్పుడు నెక్స్ట్ టైం ఇలా ఇస్తే కాకరకాయ తినేస్తావు కదా ధైర్యంగా. నువ్వు అలవాటు అయిపోయింది కదా. నిమ్మకాయ తినేస్తావు కదా నువ్వు ధైర్యంగా. ఏమైతుంది? ఏదో అవుతుంది. అమ్మ వీళ్ళు కెమెరా సార్ మంచి రియాక్షన్స్ ఇవ్వట్లా. ఇప్పుడు కెమెరా కట్టే కెమెరా ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి నీ రియాక్షన్? కెమెరా కట్ అవ్వలేదు అక్కడ. ఇది ఒకటి టైట్ క్లోజ్ కింద కొంచెం. నాకే దాని నోట్లో పెడుతుంటే చర్రమంటుంది. ఫ్రెండ్స్కి వద్దారా? నీ ఫ్రెండ్స్కి అయ్యరా? ఫ్రెండ్స్కి అయ్యవా? ఏ పాప నేను ఆల్రెడీ కాకరకాయ తిన్నా, నాకు సంబంధం లేదు. వేద నీ కోసం తిందా, శాస్త్ర కోసం తింటది కానీ నందిని ఏం చెప్పావురా? ఫ్రెండ్షిప్ అంతేనా? ఫ్రెండ్షిప్ అంతేనా నందిని? ఓ మై గాడ్. సరే వేద ఇప్పుడు మేఘన కూడా వేసుకోదా నీకోసం? వేద ఇలా బుక్ చేసి మనం పారిపోవాలి పక్కకి. అవి ఫస్ట్ అమ్మ ఒకసారి ట్రా అమ్మ. ఆంటీ నా కోసం మీరు ఎందుకు నేను పక్కకి వెళ్ళగానే ప్లాన్ చేశారా? మీకోసం నేను తినను రా, నాకు వద్దురా. ఫస్ట్ మాలేకి పెట్టు. ఫస్ట్ బెస్ట్ నువ్వేదా? కమాన్ ఏ ప్లీజ్ కదా. ముక్కలో పిండేసారేంటి? ఫ్రెండ్షిప్ అంటే ఇదేనా నాన్న?
నా బెండుకుండే కదా పిండికి వస్తాను నీకోసం నిజంగా షుగర్ ఉందో ఆగు ఏ ఆగు ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. పాప సహస్రం పాపం చేసింది. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత గొప్పదనేది ఇప్పుడే తెలుస్తుందండి, తర్వాత చెప్తాను ఏంటనేది. దా అయిపోయింది అయిపోయిందా. తినిపిస్తారు. ఆ చేతి వల్ల పులుపుని యాడ్ చేసాం చేతిలో. కొట్టేసుకుంటారు ఇక్కడ, కొట్టేసుకుంటారు ఇక్కడ. ఒకసారి నీ మూతి నాకు ఇట్లా నాకు కింద కదా బా ఉమ్మద్దు ఏ పాపం రా, పాపం పాపం. అక్కడ డస్ట్బిన్ ఉంది పాపం. కాదు నార్మల్. సరే అంత అయిపోయిన తర్వాత చెప్తా. ఇప్పుడు ఎవరు నందినియా మేఘనా? స్విచ్ అవ్వండి అటు ఇటు. ఇది ఎట్లుంటది నాకు అసలు తెలియని కూడా తెలీదు. బాగుంటది, ఇది బాగుంటదిలే. నిజంగా బాగుంటది. నీ అదృష్టం ఏంటంటే నీకు ఆమ్లా రావటం. కానీ అన్ని తిన్నాం. అదే కదా. ఇప్పుడు ఎవరు ఆమ్లా? ఇదేంటి ఎవరితో చేద్దాం? మేఘనానా నందినియా? మేఘన ఫస్ట్ మేఘనానా? పెద్ద రే కానీ ఇది మాత్రం చాలా వెరైటీ రా. నాకు తెలిసి ప్రపంచంలో ఎవడు పెట్టుండడు ఇది కాంపిటీషన్ లో. బర్రెలు తప్పించి ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఈమె ఇంత తెల్లగా ఉందిరా, ఇది బర్రె కదా ఆవు. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. ఆవు చాలా సాత్వికమైన మీనింగ్ ఆవు చాలా మంచిది. ప్రతి శుభకార్యానికి ఫస్ట్ ఆవునే అంతే లేదు. నా నేమ్ పేరు ఆవు ఓన్లీ. నందిని నంది. ఇప్పటి నుంచి ఆవు అని పిలుస్తా. నేను ఆంబోత్ అని పిలుస్తా. బయటపడిపోతున్నారు రైలు ఫ్రెండ్స్ కదా రా, శత్రువులు వీళ్ళు. ఇవ్వండి ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి గిఫ్ట్ ఇవ్వండి మేఘనకి. హ్యాపీ బర్త్డే. రిటర్న్ గిఫ్ట్ లేదు. ఇదే రిటర్న్ గిఫ్ట్. అలా కదరా, ఇలా కొరికి తిని ఇలానా? బా ఏంటో ఏమంటే డాంకీ అనిపిస్తుంది నాకు. నేను తింటాను. మేక అనుకోవచ్చు కదరా, మేక మంచి గడ్డి తిని. పెద్దదే నూడిల్స్ పాలకూర వండుతానే తినలేను. అది పచ్చి తింటుడు కలర్ అయిపోయినాయి. ఏమ్మా ఇది యాక్చువల్లీ మనకి సలాడ్స్ లో పాష్ వేసిస్తే తింటారు కదరా. అది ఇది కాదు అంటే అది లెట్యూస్. ఇంకా కావాలా? పాలక్ పన్నీర్ ఉంది. పాలక్ పన్నీర్. నాకు తెలిసి పాలకూర కొలికి పాలక్ పన్నీర్ ఊహించుకుంటున్నట్టు. పాలక్ పన్నీర్ అంట కదా, తినేలే. పాలక్ పన్నీర్ మంచిదిలే. దా మనం నువ్వే తినాలి. ఇంకొక బైట్ ఉండండి, ఇంకొక బైట్ అంతే. మీకు ఏంట్రా డాన్స్ చెప్పేస్తున్నావు? ఆంటీ కక్కుతుందేమో. వీళ్ళు కెమెరా ఉన్నంతసేపు మీరేం కక్కర్రా, నాకు అది అర్థమైపోయింది. కెమెరా ఆఫ్ అయిపోయింది ఇప్పుడు. ఇంకా కావాలంటలే. నువ్వు ఒక్కదానివే తింటావా? తప్పు కదా. ఫ్రెండ్షిప్ అనే షేరింగ్. ఏయ్ నందు
స్టాప్ ఇట్రండి. మీరు ఇక్కడ అసలు ప్లేస్ మారకూడదు కాంపిటీషన్ అంటే. ఇట్రండి, ఇల్లంతా తిరిగేస్తున్నారు. కమ్ యూ పీపుల్ హియర్, రండ్రా. నువ్వు ఒకటే బైట్ తినేంట్రా నువ్వు? ఒకటే బైట్ ఏంటి? సెకండ్ బైట్ ఇట్రండి. బావు ఏంటి? ఈ చిన్నది అంతే, చిన్నది కొరకు చాలు, చిన్నది చాలరా. యూ కెన్ డూ ఇట్. రేపటి రోజు నీకు పెద్ద టాస్క్ ఇస్తే ఏం చేస్తావు? దేనికైనా నేను చేయాలి. దీంతో ఇప్పుడు ఇంటర్నేషనల్ షో టాస్క్ వచ్చేయాలి. దా చూసినావా ఆర్టిస్ట్ అంటే ఒక మాట అనగానే టక్మని అరే ఎలా తింటున్నావురా, ఏం చెప్పినా సరే ఎలా తింటున్నావురా, మంచిగా అప్పడం పెట్టినట్టు పెడుతున్నావు నోట్లో. ఇప్పుడు కాదు అంటే నాకు మేఘనా కోసం మేఘనా ఫ్రెండ్స్ కూడా తింటారనమాట. ఫస్ట్ నందిని. అమ్మ ఆపుతారా? ఎందుకు? అజయ్ సహస్ర పాలకూర బానే ఉందా నందిని? తినేస్తున్నావు ఏంటి నువ్వు గడ్డి తిన్నట్టు? గడ్డి ఏంటి ఇది? ఏం లేదు నందినికి ఏం లేదు అంటే అది చేదు పులుపు ఇవి రెండు తిన్నాక ఇవేం అనిపించట్లేదు అనుకుంటా. ఒక కూర వండినట్టుందా మీ పొట్టలో? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏంట్రా రియాక్షన్? నువ్వు కూడా తినేముండవు. అది చూడు ఎట్లా పెడుతుందో నోట్లాగా. ఎక్కడ సాడిస్టులు రా మీరు. నెక్స్ట్ వేద, కమాన్. బానే ఉందా? ఏం లేదు. నీ పరువు పోయిందిరా, ఎవరేం లేదంటున్నారా? చిన్నది చిన్నపిల్ల. ఎట్లా కడుతుంది చూడు మొక్కం పైన. అబ్బా ఏం లేదు బ్రో దాంట్లో. నేర్పిస్తారా? ఏం లేదు దాంట్లో. ఏం లేదా? ఎనీవేస్ టాస్క్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్. కాదు ఇంకొన్ని పంచి పెట్టరా వాళ్ళకి, బాగుందంట కదా. ఇంకెందుకు వదిలేయటం? వద్దురా తినిపించి బాగుందంటున్నారు కదా. ఏదా కొట్టుడు ఎట్లా కొడుతుంది తెలుసు ఇక్కడ రా మేఘనా. అమ్మా ఇంత సాడిస్టులు ఏంటమ్మా మీరంతా? కాదు అమ్మా అంటే నాకు నిమ్మకాయ ఎట్లుంటుందో తెలుసు, కాకరకాయ ఎట్లుంటుందో తెలుసు. ఇది నేను ఎప్పుడు తినేది కూడా తినలే. అల్లం ఎవరికి? నీకేనా? చూద్దాం. అల్లం ఆంటీకి. అల్లం యాక్చువల్లీ గుడ్ ఫర్ హెల్త్. నేను తింటాను నార్మల్ గా, మీరు నాకు ఇచ్చి కూడా వేస్ట్. తిను తిను. ఉండు నందిని టాస్క్ కంప్లీట్ చేయొద్దా? నందినికి ఇప్పుడు ఉసిరికాయ. నాకు ఇది ఎట్లుంటుందో తెలుసు. అది కొరుకు తినాలి తల్లి, కోసుకు తినడం కాదు. అవునా? అవును. ఏం కాదు, ఏం లేదన్నావు కదా మరి. పాలకూర ఉందాక చెప్పు మరి. ఏంటి పాలకూర ఏదన్నా? ఇప్పుడు ఏంటి? నిమ్మకాయ, ఆమ్లా. మరి కాకరకాయ తిన్నావు ఎంత కొరుకు నందిని, కొరుకు నందిని. పళ్ళు స్ట్రాంగ్ గా లేవా తల్లి నీవి? యాక్టింగ్ స్కిల్స్ చూపిస్తా. నామలేదు, ఏం లేదు. ఏం పారేసా పక్కకి? బేబీ కార్న్ ఉంటది. బేబీ కార్న్ లా ఉంటది. అందరూ తినాలి అందరూ. కమాన్ మేఘనా. ఆనమ్మా. నెక్స్ట్ నువ్వే. ఏ జాగ్రత్త నందు ఇట్రా. కమ్ నందిని. తప్పు, వాళ్ళు కాకరకాయ తిన్నారు, నిమ్మకాయ తిన్నారు, పాలకూర తిన్నారు. ఎలా ఉందానా? ఇది రోజుకి ఒకటి తింటే నిజంగా మంచిది. నిజంగా డైలీ ఒకటి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. పళ్ళకి అతుక్కుపోతుందా అంటే మీకు పాస్తాలు బర్గర్లు తిని తిని అలవాటు అయిపోయి ఇవి కొంచెం బాగుందా? ఆంటీ దీంట్లో కొంచెం చక్కెర ఉండాలి, దీంట్లో కొంచెం చక్కెర ఉండాలి. ఏంటండి? చక్కెర ఇంకా కొంచెం కారం కూడా అయినా బాగుంటుంది. చక్కెర కారం కాంబినేషన్. నందిని టాస్క్ కంప్లీట్ చేయట్లేదు. యూ వేస్టెడ్ ద ఫుడ్. తీసుకో అదమ్మా తీసుకో. మళ్ళీ కొరకాలి ఇప్పుడు ఫ్రెష్గా. మరి ఎందుకు బారేసు? కొంచెం కొరకు. అమ్మా ప్లీజ్ లేదు. ఇదేంటి మీరు తింటారు కానీ ఇవి తిందా? ఆంటీ మీరు ఇవాళ చాలా అందంగా ఉన్నారు ఆంటీ. నీ టాస్క్ అయిపోయిందిరా. టాస్క్ ముందు చెప్పాల్సింది మాట. పళ్ళు షార్ప్గా లేవురా దీన్ని.
బేబీ ఇంకా కొంచెం కొంచెం గురు. అది బాగుందా? సూపర్ బాగుంది చాలా. ఏంట్రా కింద పడి కొట్టేసుకుంటుంది? పాలకూర ఏం లేదన్నావు, లాక్కు తిన్నావు. సరే లేకండి సరదాగా ఏడిపిస్తున్నాం మిమ్మల్ని. లేకండి. దాంతో నందిని నువ్వు ఆమ్లా తినకపోతే అల్లం తినాల్సి వస్తుంది. వెళ్ళిపోవద్దు. ఆమ్లానా అల్లమా? ఆమ్లానా అల్లమా? తొందరగా. నాది ఏది కింద పడి జరుగు. అదే తింటా. ఆగో. Our house is clean, bro. Chill. తిన మొత్తం. అల్లం తినాలి. అల్లం మీద ఆమ్లా బెటర్. చికెన్ తెచ్చుకో. నన్ను కూడా ఇందాకేమో అడిగింది నందిని. నూడిల్సా? నూడిల్స్ కాదు. క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమా? ఇది తిన్నాక కావాలా తల్లి క్రీమ్ స్టోన్? నంది కంపల్సరీ. ఏంట్రా మీరు వదిలేస్తారేంట్రా? మీరు తిన్నాక దాన్ని తినేయకుండా. ఇదేంట్రా కిందకి? ఏయ్ కూర్చోండి. ఇంకేంట్రా పడండి. ఇంకా నేను కింద పడుకుంటా. లే. పాలకూర ఏంటంటే మంచి డైజెషన్ అనమాట. అరే రేపటి రోజు నీకు పెద్ద సినిమాలో హీరోయిన్ ఆఫర్ వస్తే కూడా నాదే కదా. నాకు రేట్సే కదా మరి. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు నందిని అయితే ఆమ్లా కంప్లీట్ చేయాల్సిందే అండి. నాకైతే సంబంధం లేదు. లోకంలోకి వెళ్ళిపోయింది ఆమ్లా తిని. తిను బ్రో. పాప్కార్న్ పిల్లని. హలో పిల్లలు, ఆ సర్ప్రైజ్ ఫర్ యూ. రండి. యాక్చువల్లీ మీరు కింద పార్క్ లో ఆడేటప్పుడే నేను ఆర్డర్ పెట్టేసా. సో సరదాగా మీ అందరూ నేర్పిద్దామని ఇలా పెట్టాను అనమాట. ఓ మై గాడ్. ఆఫ్టర్ ఫెరారో వచ్చారు ఎవరికి? నేనే నా సొంత నిర్ణయంతో పెట్టేశానంటవా? నటెల్లా బ్రౌనీ. నాడి మైన్ ఓన్లీ. వాళ్ళ మొహాల్లో ఆనందం చూడు. అమ్మ ఇటీ మరి నేను నాకు చెప్పుకున్నాను. అమ్మ అట్లా చెయ్యకమ్మా. ఇంకో నటెల్లా బ్రౌనీ. మేఘనా కొద్దంట పాలకూర తింటానంట. యా మేఘనా ఆల్ఫాన్సో. మేఘనా అయితే ఫెరారో వచ్చారు నీకేనా? సో చలో లెట్స్ ఎంజాయ్ ది ఐస్ క్రీమ్. నేనైతే మ్యాంగో ఇష్టం కాబట్టి నేను మ్యాంగో తెచ్చుకున్నా. చియర్స్. అయ్యో మీకు ఎవరికి ఇవ్వలేదు కదా. ఎస్. ఏంటందని చియర్స్. తిట్టుకున్నారా నన్ను బాగా? చియర్స్. ఓ ఇక్కడ రావట్లేదా? మేము రావట్లేదు, మేము ఇక్కడే నిల్చొని తింటున్నాం. యాక్చువల్లీ నువ్వే చేసి కొట్టకుండా వెళ్ళిపోయావు. వద్దు వస్తున్నా. ఆహా బాబాయ్ కిందోళ్ళు దచ్చుకుంటారు తల్లి. చియర్స్ నందిని. మాకు సరే కూర్చోండి అలాగే సోఫాలో. మంచిగా ఇట్లా ఆస్వాదిస్తూ తినాలి. గలీజ్గా ఎట్లా పడితే అట్లా తినద్దు. కాదురా మీరు ఇన్ని తిన్నా కూడా ఐస్ క్రీమ్ తింటున్నారు చూడండి. మీరు గొప్పోళ్ళు. మేము ఆల్వేస్ గోపాక్షి ఫిల్. సీరియస్లీ పైన హ్యాపీ. ఎలా ఉంది సంవత్సరం? బాగుంది ఆల్ఫాన్సో? సూపర్. అందుకే నేను చెప్పింది తినమంట. సో ఇదండి సరదాగా కాసేపు మేము అందరం అనేది వ్లాగ్ చేసామన్నమాట. పాపం పిల్లలు చాలా ఆశతో ఐస్ క్రీమ్ తింటున్నారు. తినండి నాన్న, ఇంకా నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, మీరు ఆడుకోండి. ఎంజాయ్ చేశారా? బాగా తిట్టుకున్నారా? నిజమే చెప్పిందంటే తిట్టుకున్నావుగా నువ్వు. పర్లేదులే, నీ ఎక్స్ప్రెషన్లో అర్థమైపోయింది. ఊరా వేదా అస్సలు అంటే బాగా తిట్టుకున్నాను అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చావు. నందిని అయితే అబ్బా బాబోయ్ మా అమ్మ ది లెజెండ్ కదా, అదే కదా నీ ఫీలింగ్.
నందిని కొంచెం మెల్లగా తిని నందిని, వీళ్ళందరూ ఇంకొక స్పూన్లోనే ఉన్నారు. నువ్వు సగం కప్పు ఖాళీ చేస్తావు అప్పుడే. ఓకే అండి, ఏదో సరదాగా కాసేపు ఇలా సమ్మర్ హాలిడేస్లో మేము మా టైం అనేది ఇలా స్పెండ్ చేస్తున్నాం. సో మీరు కూడా ఇలాగే సరదాగా ఇంట్లో చక్కగా సమ్మర్లో ఎంజాయ్ చేస్తున్నారని కోరుకుంటూ, ఎండల్లో ఎక్కువగా తిరక్కండి, చక్కగా కొబ్బరి నీళ్ళు తాగండి, ఎందుకంటే హైడ్రేటెడ్గా ఉండండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్.